ఇరాన్‌తో 5 రోజుల యుద్ధ విరామాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు, ఇరాన్‌తో పాటు ప్రపంచం కూడా అనుమానించింది. అమెరికా బలం సన్నగిల్లింది. అక్కడ ఉన్నటువంటి బలంతోటి ఇప్పుడు యుద్ధం చేయలేరు. అందుకని విరామం పేరుతోటి మరికొంతమంది అమెరికా సైనికులను, మరిన్ని అమెరికా యుద్ధ విమానాలను అక్కడికి తరలించి, మళ్ళీ ఒక్కసారిగా ఎక్కువ బలాన్ని కూడా తీసుకొని, ఎక్కువ బలాన్ని పోగు చేసుకొని ఇరాన్ మీద ఏదో భయంకరమైన అటాక్ ప్లాన్ చేయబోతున్నారు అని ఇరాన్ అనుమానించింది, ప్రపంచం అనుమానించింది. తాజాగా అప్డేట్ చూస్తూ ఉంటే అనుమానం నిజమేనా అని చెప్పి మళ్ళీ ప్రపంచం ఆందోళన చెందే పరిస్థితి. చివరకు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కూడా పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి, ప్రపంచం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడాలి అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయి అని. కారణం, అమెరికా పెద్ద ఎత్తున వాళ్ళ టాప్ కమాండోలను పంపిస్తుంది పశ్చిమాసియాకు, యుద్ధ విమానాలను పంపిస్తూ ఉంది. సో వీళ్ళు ఇరాన్లో అత్యంత కీలకమైన కార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని అడ్డు పెట్టుకొని హర్మూజ్ జలసంధిని తెరిపించాలి, ఇరాన్తో గేమ్స్ ఆడాలి అన్నది వీళ్ళ ఎత్తుగడ అని చెప్పి అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున అమెరికా సైనికులు మోహరింపబడ్డారట ఇరాన్ చుట్టూ. అండ్ ఇరాన్ కూడా అప్రమత్తమైంది, కార్గకు పెద్ద ఎత్తున వాళ్ళ బలగాలను తరలిస్తూ ఉన్నారు. అండ్ కార్గు మొత్తం మైన్స్తో నింపేస్తుంది ఇరాన్ అని చెప్పి కూడా మళ్ళీ మీడియాలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరో పక్క యుఎస్ అతిపెద్ద యుద్ధ నౌక అబ్రహాం లింకన్ మీద ఇరాన్ దాడి చేసింది. ఆ మేరకు వాళ్ళు ఒక వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేశారు. మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఇక్కడ అమెరికా స్థావరాల మీద, అమెరికా మిత్ర దేశాల మీద మళ్ళీ షూరు అయిపోయింది. మరొక వైపు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తలతిక్క మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అసలు సమాజాన్ని, ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తూ ఉన్నాయి. తాజాగా ఏమంటారు, ఇరాన్ సుప్రీం లీడర్గా నన్ను ఉండమన్నారు, నాకు ఇష్టం లేక నేను లేను అంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్గా అమెరికా అధ్యక్షుని ఎందుకు ఉండమంటారు? ఏమన్నా అతి ఉండి మాట్లాడతారా? ఏమన్నా నన్ను ఉండమన్నారు, నేను ఉండనని చెప్పాను అంట. ఇరాన్ సుప్రీం లీడర్గా ట్రంప్ను ఉండమంటారా? పోనీ ఆయన ఉంటాడు, ఇదేమన్నా ఏంది ఇదంతా? దాని మీద ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ అబద్ధాలు, మోసాలు, కుట్రలతోటే వీళ్ళ కాలం వెళ్ళదీస్తారు, అందుకే మేము అమెరికాని ఎప్పటికీ నమ్మం, ఏ స్థాయి పోరాటమే కానీ మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా భూభాగం మీద కాలు పెట్టిన అమెరికా సైనికుడు తిరిగి పోడు అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగానే వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, మళ్ళీ అమెరికా ఏదో భయంకరమైన కుట్రకైతే తెరలేపుతూ ఉంది. వాళ్ళ బలాన్నంతా మళ్ళీ ఏదో పోగు చేసుకుంటూ ఉన్నారు. మూకుమ్మడిగా దేని మీద దాడి చేయబోతున్నారు. అది కర్గ్ ద్వీపమా, మరొకటి తెలియదు. హార్మూజ్ జలసంధిని వీళ్ళైతే వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని స్వాధీనం చేసుకొని దాని మీద పట్టు సాధించడం అయితే దాదాపు ఇంపాసిబుల్. అందుకని కార్గ్ ద్వీపాన్ని ఏమైనా కనుక స్వాధీనం చేసుకొని దాన్ని అడ్డుపెట్టి హార్మూజ్ జలసంధి మీద పట్టు కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తుందేమో తెలియదు. మొత్తం మీద మళ్ళీ మొదలెడుతున్నారు, ఇంకా మళ్ళీ తగలడమే.